భైరవీదేవి మీతో అంటే మీరు ఎప్పుడు పరిచయం అయ్యారు ఈషా ఆశ్రమ్కి? నేను అమ్మ యంత్రం తెచ్చుకున్నాను ఇంట్లో. ఆ యంత్రం కూడా ఎంతో ఏన్షియంట్ సైన్స్ తోని చేసిన యంత్రం. సద్గురు ఆ యంత్రం ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, నవరాత్రులు ఒక్కొక్క అమ్మవారి రూపం మీరు ఎలా చూస్తారు, ఎలా అర్థం చేసుకుంటారు? సో ఫస్ట్ ఇస్ శైలపుత్రి, అంటే ప్రతి ఒక్కరు మనం ఫస్ట్ డాటర్స్ ఫర్ ఆ పేరెంట్స్. సో శైలపుత్రి ఇస్ దాట్. దెన్ బ్రహ్మచారిణి ఇస్ ద స్టూడెంట్ లైఫ్. ఐకానోగ్రఫీ చూస్తే గనక తన చేతిలో ఏ ఆయుధాలు ఉండవు, బికాస్ షీఈ్ అ స్టూడెంట్. దెన్ చంద్రగంట ఇస్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. చంద్రగంట అంటే సో భైరవీదేవి మీతో అంటే మీరు ఎప్పుడు పరిచయం అయ్యారు ఈషా ఆశ్రమ్కి? ఆల్మోస్ట్ 12 years. 12 సంవత్సరాల సాధన మీది. 12 years, యాక్చువల్ 13 years. కానీ అమ్మని కలిసి 12 years. అమ్మని ఇంటికి తెచ్చుకోవడం 7 years. మీరు కాన్సన్ట్రేట్ చేశారు. నేను అమ్మ యంత్రం తెచ్చుకున్నాను ఇంట్లో. ఆ యంత్రం కూడా ఎంతో ఏన్షియంట్ సైన్స్ తోని చేసిన యంత్రం. యంత్రంకి కొంతమందికి చాలా తెలుసు. యంత్రం అంటే ఇట్స్ అ టెక్నాలజీ, ఇట్స్ అ మషీన్ దట్ యు కీప్ అట్ యువర్ హౌస్. అండ్ మనం కార్స్కి, బైక్స్కి ఎట్లా మెయింటెనెన్స్ చేస్తామో, యంత్రం ఇంటికి తెచ్చుకున్నప్పుడు దానికి ఒకలాంటి డెడికేషన్ ఉండాలి. రోజు ఒక ప్రాసెస్ ఉంటుంది, అన్ని ఎవ్రీ డే ఒక 10 minutes సాధన ఉంటుంది, దాన్ని ఆ ఎనర్జీని అలైవ్గా ఉంచడానికి. సో దట్ మీన్స్ సద్గురు ఆ యంత్రం ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, మీరు యంత్రం అనుకోద్దు, అమ్మనే మీ ఇంటికి వచ్చి కూర్చున్నట్టు, అంత అలైవ్, ఆ ఎనర్జీ అంతా అలైవ్గా ఉంటుంది. దాని కనుక మీరు అలైవ్గా ఉంచడానికి అన్ని వాట్ ఎవర్ ఈజ్ ఇంపార్టెంట్ చేస్తే కనుక లైఫ్ విల్ బీ, యూ విల్ ఎంజాయ్ ద స్వీట్నెస్ ఆఫ్ లైఫ్. ఆ స్వీట్నెస్ కంటే ఎక్కువనే అయిపోయింది నాకు. అండ్ తను వచ్చినప్పుడు నుండి యూ వోంట్ బిలీవ్, నా డిజైనింగ్ మారిపోయింది. ఫస్ట్ డిజైనింగ్లో నేను పవర్ షోల్డర్స్, జాకెట్స్, షార్ప్ కట్స్, లైక్ వెరీ మ్యాస్కులన్. అండ్ అలాంటి బట్టలు వేసుకోవడం ఇష్టపడేదాన్ని. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ద వే ఐ స్పోక్ ఆల్సో, దెన్ మాట తీరు కూడా, బికాస్ దట్ వాజ్ సపోజ్ టు బీ సక్సెస్, దట్ వాజ్ సపోజ్ టు బీ గుడ్. స్ట్రాంగ్గా ఉండాలి, ఇట్లా జాకెట్స్, షోల్డర్స్, షార్ప్ డ్రెస్సెస్ వేసుకోవాలి, అలా ఉండింది. అమ్మ వచ్చినప్పటి నుండి ఎవ్రీథింగ్ ఎడ్జెస్ అంతా స్మూత్ అయిపోయాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మదర్. దెన్ నా మాట తీరు మారింది. ఐ డోంట్ నో, నా లాంగ్వేజ్ మారింది. ఏదో ఒక సరస్వతి కటాక్షం అంటారు, మరి ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నాలో చాలా చేంజెస్ చూశారు. సో బేసికలీ ఐఎమ్ ఓనింగ్ ఫెమినిటీ, అంటే మోర్ ప్రకృతి రిలేటెడ్ క్వాలిటీస్ని ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అవుతున్నాయి నా మాట ద్వారా, నా కట్టుబొట్టు ద్వారా. మీరు ఇచ్చిన 2-3 ఇంటర్వ్యూలు మన సుమన్ టీవీలో మన కాన్వర్సేషన్స్ అన్ని చాలా మంది స్పెసిఫిక్గా వినడం, చూసి ఆచరించడం, మీకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి మీరు చూపించారు. అండ్ అందరూ అన్నారు, మీరు ముందర ఇంటర్వ్యూస్ కంటే మేడం ఇప్పుడు ఏదో మారింది, మెచ్యూరిటీ. అది ఐ థింక్ విమెన్కి ఏజ్ తో కూడా వస్తుంది, కానీ ఇంత త్వరగా చూడడం నాకే అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. అది డెఫినెట్లీ ఏదో కటాక్షం ఉందని నేను గట్టి నమ్మకం నాకు అది. మీరు చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నారా శిల్ప? ఒక 3 years నేర్చుకున్నాను. దాని తర్వాత మా మ్యూజిక్ టీచర్ చనిపోయారు. సో ఇంకా దూరం వెళ్ళి పంపడం అమ్మకి ఇష్టం లేదు. సో 3 years మాత్రం నేర్చుకున్నాను, లైక్ ఫ్రమ్ 2nd grade to 4th grade, 5th grade. ఈ సందర్భంగా ఒక చాలా సమాజానికి అవసరం ఉండే ఒక విషయం అడుగుతాను. భైరవీదేవి, లింగ భైరవీదేవి కళకళలాడుతూ ఎలా మెరుస్తూ కనిపిస్తున్నారో చూస్తాం. భైరవీదేవిని చూసి ఇప్పుడు అందరూ మన దేశంలో తెల్లగా ఉండాలి, అమ్మవారు నల్లగా ఉండే రాతి విగ్రహంలో అంత కళకళలాడుతుంది. అవును, అవును. అలాంటిది తెల్లగా ఉండడం మీద దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఎంఫసిస్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ జడ్జ్మెంట్. కరెక్ట్. ఆడపిల్లల్ని అనేక సందర్భాల్లో వాటి తీసి పడేసినట్టుగా మాట్లాడతారు. సో రంగు తక్కువ ఉంటే. What do you feel about that? How do we encounter and how do we deal with such incidents? అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎలా దాన్ని ఒక స్త్రీతత్వంలో మృదుత్వాన్ని ఎక్కడా కోల్పోకుండా అట్ ద సేమ్ టైం నిలబడి గట్టిగా పోరాడాలి, మాటలు అనిపించుకోవడం, ఇలాంటి విషయాల్లో ఏం చెప్తారు? అది చాలా సొసైటీలో పాతుకుపోయిందండి, కలర్ పైన జడ్జిమెంట్. ఆ అమ్మ ఎంత ఇంటెలిజెంట్ ఉన్నా, ఎంత కళ ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా రంగు లేదు అని మన ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది అది. అవును. ఫాదర్ మదర్ అనకపోయినా పక్కనున్న మామలైనా, ఆంటీస్ అయినా ఏదో రకంగా అది బయట పెడతారు. అది చిన్నప్పటి నుండి విని ఒకలాంటి ఇన్సెక్యూరిటీ ఆడపిల్లలలో ఉంటుంది. అండ్ ఈ మ్యాట్రిమోనియల్స్ కూడా చూస్తే ఫేర్ లేడీ, ఆ అబ్బాయి ఎంత నల్లగా ఉన్నా ఓకే, కానీ ఫేర్ బ్రైడ్ వాంటెడ్ అని కల్చర్ అలవాటు అయిపోయింది. సో దట్ హ్యాస్ టు బ్రేక్. అండ్ అమ్మ శ్యామ సుందరి అని ఎందుకంటారంటే,
నల్ల రూపంలో ఉన్న అమ్మ తనని మాత్రం పూజిస్తారు బికాజ్ ఏదో వరం ఇస్తుందని కోరి ఆశ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ఓన్ డాటర్ ఆర్ కోడలు, రంగు మీద జడ్జ్మెంట్ ఇస్ అ వెరీ రాంగ్ థింగ్. అండ్ కలర్ కంటే యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద హెల్త్ ఆఫ్ ద స్కిన్. మీరు ఐ డోంట్ నో, ఐ షుడెంట్ బి సేయింగ్ దిస్, బట్ ఆఫ్రో అమెరికన్స్ అయినా ఆఫ్రో యూరోపియన్స్ అయినా కొంతమంది ఎంత అందంగా ఉంటారంటే అసలు ఆల్ దిస్ రియానా కానివ్వండి, బియాన్సే కానివ్వండి, అండ్ వాళ్ళని మనం వీఆర్ సెలబ్రేటింగ్ దెమ్. దట్ మైండ్ సెట్ హ్యాస్ టు కమ్, బికాస్ వాళ్ళని ఎందుకు లైక్ చేస్తున్నామంటే వాళ్ళు నుంచున్నప్పుడు నాకేం తక్కువ అన్నట్టు నుంచుంటారు. ఆ ప్రతిభ, దాంతో పాటు వచ్చే కళ. సో ఆ ఇన్సెక్యూరిటీని పక్కకు పెట్టి ఇక్కడ అంటే మన దేశంలో కూడా అమ్మాయిలు నాకేం తక్కువ అని నుంచుంటే కనుక పక్కన వాళ్ళు ఆటోమేటిక్గా నోరు మూసుకుంటారు. సో ఆ ధైర్యాన్ని తెచ్చేది మళ్ళీ అగైన్ అమ్మ, తల్లికి నివేదించుకోవాలంటే అంతే. అండ్ ఆ ధైర్యము, ఆ ఫియర్స్నెస్ మనలో ఉంది. దాన్ని అనగతొక్కాలని సొసైటీ చాలా ట్రై చేస్తుంది. అండ్ దే హెవ్ బీన్ సక్సెస్ఫుల్ ఆల్సో ఇన్ మెనీ వేస్. కానీ నౌ ఇట్స్ టైమ్ అండి, లైక్ యునో విమెన్ ఆర్ గోయింగ్ అవుట్ వర్కింగ్, యునో ఫ్యామిలీకి శాలరీ ఇస్తున్నారు, పిల్లల్ని చదివిస్తున్నారు, దే కాంట్రిబ్యూటింగ్, అవన్నీ చేస్తున్నారు. అండ్ స్టిల్ యువర్ జడ్జ్ బేస్డ్ ఆన్ యువర్ కలర్ ఆర్ బికాజ్ యువర్ ఉమెన్. ఇట్ ఈస్ హై టైమ్. అది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో ఆడపిల్లైనా మగపిల్లైనా వీఆర్ ఈక్వల్. నథింగ్ షుడ్ బాదర్ యూ. ఒకవేళ అలాంటి ఇంట్లో పెరిగి వచ్చినా కూడా మీరు ఊహ తెలిసినప్పుడు యూ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ ధైర్యం మనలో ఉంది అని అమ్మని వేడుకుంటే ఆ ధైర్యం బయటకు వస్తుంది. సో నవరాత్రి ఇస్ ద పర్ఫెక్ట్ టైం టు బ్రింగ్ అవుట్ దట్ స్ట్రెంగ్త్ విచ్ యూ ఆల్రెడీ హ్యావ్. మీలో ఉంది, దాన్ని జస్ట్ పైకి తీసుకురావాలి అంతే. మిత్రులందరూ ఏమన్నారు ఈ పాట చూసి విని, మీ ప్రయత్నం చూసి? మీకు చాలా మంది, అంటే ఇప్పుడు మనకు ఆశ్రమంకి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇషా యోగా సెంటర్ కి సమంత గారు వస్తారు, రకుల్ ప్రీత్ వస్తారు, ఇంకా చాలా మంది. ఐ థింక్ తమన్నా గారు కూడా వస్తారు. తమన్నా గారు కూడా ఇంట్లో యంత్రం తెచ్చుకున్నారు, అమ్మగారి యంత్రం తీసుకెళ్లారు. సో షీ ఆల్సో స్పీక్స్ అబౌట్ లింగ భైరవి అండ్ ఎట్లా లైఫ్ మారిందో తన వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు కావాలని చూడొచ్చు. అఫ్ కోర్స్ సమంత వెళ్ళినప్పుడు కూడా చాలా తను లీనం అయిపోయిన విధానం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అండ్ షీ వాజ్ రియలీ మూవ్డ్. దట్స్ ద పవర్ ఆఫ్ భైరవి. అండ్ ఇది ప్రతిష్ఠించినప్పుడు ఎలా ప్రతిష్ఠించారంటే ఈజీగా అమ్మని కనెక్ట్ అవ్వగలము అన్న సైన్స్ తోని సద్గురు గారు తనని ప్రతిష్ఠించారు. కొంచెం భక్తి ఎక్కడున్నా యూ కెన్ మెల్ట్ ఇన్ హర్ లవ్. సో అందుకే చాలా మంది ఈజీగా పర్సీవ్ చేయగలుగుతున్నారు. సో దట్స్ హర్ గ్రేస్. అయితే శిల్ప గారు, ఈ ప్రయాణం కొనసాగిస్తూ అఫ్ కోర్స్ మీ సంగీత ప్రయాణం మొదలైంది అనుకోవాలా? ముందు కూడా విల్ యూ బి డూయింగ్ అ లాట్ ఆఫ్ సాంగ్స్ అండ్ నేను ఓన్లీ భక్తి గీతాలు మాత్రమే పాడగలుగుతానండి. ఎందుకు అంటే అట్లా అయిపోయింది. ముందర అన్ని పాటలు వినేదాన్ని, ఇప్పుడు ఓన్లీ భక్తి సాంగ్స్. ప్లేలిస్ట్ అంతా శివుడి సాంగ్స్, భైరవుడి సాంగ్స్, రామ సాంగ్స్, కృష్ణ సాంగ్స్, దేవి సాంగ్స్. అండ్ ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ ప్లేలిస్ట్. ఆ ప్లేలిస్ట్ పెట్టినప్పుడు అందరూ నాకు ఆ ప్లేలిస్ట్ పంపవా అంటారు. బికాజ్ భక్తి అనగానే అబ్బా బోరింగ్ అన్నట్టు కాకుండా దాంట్లో కూడా మనసుకు టచ్ అయ్యే విధంగా ఎన్నో పాటలు ఉన్నాయి. అవి కనుక మీరు రోజు వింటే యూ విల్ చేంజ్ as a person. మనసు ఖచ్చితంగా మనం ఏమేమి చుట్టుపక్కల మన చుట్టూ ఉండే వ్యక్తులు, పరిసరాలు, మనం వినే ధ్వని, మాటలు, అందుకే మంచి వినాలి, మంచి పలకాలని చెప్పి పెద్దలు చెప్తూ వచ్చారు. సో అలాగా ఏ మంచి విషయాలు విన్నా కూడా మనకి